హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. రవి ఐబొమ్మ ఎప్పుడైతే పోలీసుల దృష్టిలో పడిందో రవిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామా అని చెప్పి తెలంగాణ పోలీసులు అంతే ఆతృతగా వెయిట్ చేశారు. తను ఎప్పుడైతే విదేశాల నుంచి ఇండియా వచ్చాడో టక్కును పట్టుకున్నారు. అసలు రవి చేసింది తప్ప ఒప్ప? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎందుకు రవికి అంత సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు అంత పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు? రవిని ఎందుకు అంత వెనకేసుకుని వస్తున్నారు? అసలు రవి మీద పెట్టిన సెక్షన్స్ గురించి మనం మాట్లాడదాం. ఎస్, మనతో పాటు జాయిన్ అవ్వడానికి సీనియర్ అడ్వకేట్ రజనీ గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. రజనీ గారు నమస్తే అండి. నమస్తే రజనీ గారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఫర్ ది ఫస్ట్ టైం క్రిమినల్ అని భావిస్తున్న తెలుగు ఇండస్ట్రీ అలానే పోలీసులు అందరూ కూడా పెద్ద క్రిమినల్ గా చూస్తున్న రవిని అరెస్ట్ చేసి ఏదో సాధించామనే ప్రౌడ్ ఇదిలో ఉన్నారు. బట్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం తనని హీరోలా చూస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలంటారు? ముఖ్యంగా సెక్షన్ 318 ఒకటి పెట్టినారండి. తర్వాత ఐటీ యాక్ట్ వచ్చి 666 పెట్టినారు. బేసికల్ గా ఏంటంటే ఇవన్నీ అంత పెద్ద బలమైన చట్టాలు ఏమీ కాదు. అంటే ఊరు తీసేంత కాదు, లైఫ్ పడేంత చట్టాలు కాదు, అతని వల్ల ఏమి ఎక్కువ అంటే మితిమీరిన నష్టం ఇవన్నీ ఏమి ఉండవండి. కాకపోతే ఇప్పుడు ప్రజలకు ఏం భావిస్తున్నారంటే తెలంగాణ అంతా అష్టవ్యస్తం అయిపోతుంది, డ్రగ్స్ గురించో, గాంజాయి గురించో, లేకపోతే సైబర్ క్రైమ్స్ గురించో, మనకు తెలియకుండా మన అకౌంట్ లో డబ్బులు కొట్టేస్తున్న వాళ్ళ గురించో, లేకపోతే అమ్మాయిలు అక్రమ రవాణా గురించో, లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నప్పుడు కొండను తవ్వి ఎలుకని పట్టినామన్నట్టుగా గౌరవ్ సజ్జనార్ గారు ఛార్జ్ తీసుకోగానే టేకప్ చేసినటువంటి కేసు ఈ కేసు. ఏది పైరసీకి సంబంధించినటువంటి కేసు. సో ఈ పైరసీ సంబంధించిన వాడు ఫర్ సపోజ్ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది కదండి, దాంట్లో ఏ సినిమా మూవీ రిలీజ్ అయినా వాళ్ళు కొంత అమౌంట్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అక్కడ కడతారు. కట్టి ఎక్కడికక్కడ పైరసీ చేస్తున్న వీడియోల్ని అప్పటికప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని డిలీట్ కొట్టేస్తూ ఉంటారు. దీంట్లో మూవీ రూల్స్ అనేది ఒకటి ఉంటుంది అనుకుంటా. మూవీ రూల్స్ తర్వాత ఐబొమ్మ ఇవి డిలీట్ చేయడం వాళ్ళ వల్ల కాదండి. ఇవి ఒక సపరేట్ వెబ్సైట్ నుంచి రిలీజ్ అవుతున్నది. సో ఇప్పుడు 2-3 డేస్ నుంచి ఏదైతే ఐబొమ్మ రవిని విచారణ చేస్తున్నారో, మోర్ ఓవర్ ఇక్కడ అతన్ని లోపలేసేయాలా, విచారణ చేయాలంటే అసలు ఇదంతా ఎవరు చేపిస్తున్నారు? ఇప్పుడు సాధారణ ప్రజలు అతనితో ఎందుకు సపోర్ట్ గా ఉన్నారు అంటే, సపోజ్ సినిమా థియేటర్ కి వెళ్ళాలి అంటే టికెట్ 200 రూపాయలు, ఒక 300 రూపాయలు వేసుకోండి, అంతకు మించి పెద్దగా ఉండదు, ఒక 400. కానీ అక్కడ పాప్కార్నే 250 రూపాయలు. ఒక థమ్స్అప్ చిన్న గ్లాస్ లో థమ్స్అప్ 150 రూపీస్ చిన్న గ్లాస్. సో ఇట్లా దాని కాస్ట్ చాలా ఎక్కువ. లోపల వాటర్ బాటిల్ ఖరీదు కూడా 100-150 ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మధ్య తరగతి కుటుంబం థియేటర్ కి వచ్చి సినిమా చూడలేని పరిస్థితి. అందులో ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్. అంటే హైదరాబాద్ లో మూవీ చూడాలంటే 2 hours ముందు, 2 hours తర్వాత. సో అంత ట్రాఫిక్ ఉంటుంది. సో చాలా మంది ఏదో ఒక సినిమా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోకి తప్ప, అది కూడా ఫస్ట్ ఒక 1 week తప్ప పెద్దగా మూవీని ఇంట్రెస్ట్ గా చూసేవారు తక్కువ అవుతున్నారు. తర్వాత ఈ ప్రైమ్ వీడియోస్ లోనో లేకపోతే ఇంకో కొన్ని వచ్చేసినాయి కదా మనకి టీవీలో వచ్చేసేవి, వాటిల్లో వచ్చేస్తున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. అంటే అందరూ క్వశ్చన్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడు రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఏ వీడియో రవికి సంబంధించి పెట్టినా కూడా మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు కానివ్వండి, దాంట్లో చూసే వాళ్ళు కూడా మూవీ రూల్స్ అనేది ఇంకా చాలా పెద్ద నెట్వర్క్, దాన్ని ఎందుకు పట్టుకోలేదు అనే ఒక క్వశ్చన్ చేస్తున్నారు. మూవీ రూల్స్ తో పాటు ఇంకా 2-3 సైట్స్ ఉన్నాయి, దాంట్లో కూడా తెలుగు సినిమాలు అనేవి వస్తున్నాయి, అవి ఎందుకు క్లోజ్ చేయలేదు? ఓన్లీ ఐబొమ్మ రవి అంటే ఎందుకు టార్గెటెడ్ గా అరెస్ట్ చేశారు అని చెప్పి? అంటే ఒకటి, కొరడా జాడిచ్చినప్పుడు అందరికీ సరి సమానంగా చెయ్యాల. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఇదంతా చేయకూడదు. ఇప్పుడు చూడండి, అతనికి వయసు ఒక 70 ఉండదు, ఒక 40 ఉండదు, చాలా చిన్న కుర్రోడు. సో అతనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదనో, లేకపోతే వెనకాల అతని కోసం ఎవరు వచ్చేవాళ్ళు లేరనో అతను లోపలేసి కుమ్మేస్తే, ఈ రోజు మూవీ రూల్స్ వాళ్ళు ఒక పెద్ద ఇండస్ట్రీనా? వాళ్ళెవరు? వాళ్ళకి ఏమైనా లాభసాటి వ్యవహారాలు ఉన్నాయా? వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? వాళ్ళు ఏమన్నా పేమెంట్ ఇచ్చినారా? అందరినీ పట్టుకోవాలి కదా అనేదే ప్రజల రియాక్షన్. ఇంకా దానికి తోడు ఇతను పైరసీ చేయడం వల్ల ఒక ప్రొడ్యూసర్ లో, ఒక డైరెక్టర్ కి సమ్ ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టం వస్తుంది. కానీ ఇతను ఆ వీడియో రిలీజ్ చేయడం వల్ల సాధారణ ప్రజలందరికీ ఇంట్లో కూర్చొని సినిమా చూడగలుగుతున్నాం, మాకు ఇది కన్వీనియంట్ గా ఉంది, మాకు అతనే కరెక్ట్ మాకు అని కొంత వర్గం.
ఉమ్, కానీ తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ మేమేమంటున్నామంటే ఇతను ఒక్కడే తప్పు చేయలేదు కదా, ఉమ్, ఎంతో మంది తప్పు చేసినారు కదా, వాళ్ళందరికీ వెసులుబాటు ఎందుకు, ఉమ్, ఇతన్ని మాత్రమే ఎందుకు లోపలేసి మీరు ఇబ్బంది పెడుతున్నారు? సరే, ఉమ్, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టం వస్తుంది. ఉమ్, తర్వాత తెలంగాణ లేకపోతే కన్నడ ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, ఇలా కొన్ని వరకే సినిమాలు ఇతని దాంట్లో రిలీజ్ అవుతున్నాయా? ఉమ్, ఇతనికి రూపాయి ఆదాయం లేకుండా ఇతను ఎందుకు ఈ పైరసీ చేస్తున్నాడు? ఉమ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ సినిమా ఓటీటీలో చూడాలనుకోండి, ఫర్ సపోజ్ ఓటీటీలో ఉమ్. దానికి ఇంత అమౌంట్ కడితేనే ఆ సినిమా మనం చూడగలుగుతాం. అవును, కానీ అవును. ఈ ఐబొమ్మలో కానీ ఈ తర్వాత మూవీ రూల్స్ లో కానీ రూపాయి కట్టక్కర్లా, ఆన్ చేసుకోగానే సినిమా వచ్చేస్తుంది. ఉమ్. ఈ సెక్షన్ అంటే లో ఒక కూడా ఫ్రీ ఆఫ్ ఇది కాస్ట్. మీకు చెప్పిన ఈ 2 సెక్షన్లు కూడా అంటే దీంట్లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తాడని ఒకటి 7 years ఒకటి 3 years అన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అసలు రవిని ఎన్కౌంటర్ చేయాలని కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది ఇమీడియట్ గా తనని చంపేయాలి లేకపోతే జీవిత ఖైదు విధించాలి అని మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు రజనీ గారు? నిజంగా ఈ సెక్షన్స్ కి అంత పెద్ద పనిష్మెంట్స్ వర్తిస్తుందా? మొన్న ఈ మధ్య ఢిల్లీలో ఒక అతను టెర్రరిస్ట్ లాంటోడు వచ్చి అందరినీ తగలబెట్టేసినాడు. ఉమ్, సజ్జనర్ గారిని అక్కడ డ్యూటీ వేయించుకోమనండి, ఢిల్లీలో డ్యూటీ వేయించుకొని ఆయన విలువైన సమయాన్ని, ఆయన తెగువని, ఆయన ధైర్యాన్ని, ఆయన చాకచక్యతని అక్కడ పట్టుకొని టెర్రరిస్టులను పట్టుకోమనండి. వాళ్ళ వల్ల దేశానికి విఘాతం ఉంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి, అంతే. సో అక్కడ ఆయన పనితనం చూపించాలా. ఉమ్, ఇక్కడ కూడా గతంలోనండి తెలంగాణ దిశ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆయన ఒక్క రివాల్వర్ లో ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసినారు. ఎందుకంటే ఆ కేసు నేనే తెలంగాణలో చేసింది, సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళింది మా సీనియర్ లాయర్లు అందరి ఆధ్వర్యంలో జరిగినటువంటి సిర్పుర్కర్ కమిషన్. ఉమ్, ఇంకా మళ్ళీ రివాల్వర్ వాడలేదు, మళ్ళీ రిటైర్ అయిపోయే టైం ఏమో మళ్ళీ జనాల్లోకి వచ్చినారు. ఇప్పుడు కూడా ఇతన్ని పట్టుకోవడం తప్పని నేను చెప్పను, కానీ ఇతనితో పాటు మిగతా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? పెద్దోళ్ళకి ఒక న్యాయం, పేదోళ్ళకి ఒక న్యాయమా? ఆ రోజు ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసినారు కదా, వాళ్ళకి కేసుకి ఏమీ సంబంధం లేదని నిరూపించి వాళ్ళని నిర్దోషులుగా బయటికి తెచ్చుండే వాళ్ళం కదా. వాళ్ళు బతికుంటే పెద్దోడు అక్కడెవడో ఒక వెటర్నరీ డాక్టర్ ని ఎవరో రేప్ చేసినారు, ఎవరో చంపేసినారు. వాళ్ళని పట్టుకోలేక నలుగురు అమాయకులను తీసుకొచ్చి కుమ్మి లోపలేసి నేను నేరం ఒప్పుకోమంటే వాళ్ళు భయపడి ఒప్పుకోమంటే ఎన్కౌంటర్లు చేసి పడేశారు అనేది ఒక కథనం. అక్కడ వాతావరణం, అక్కడ కథనం. అదే రకంగా ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రత్యూష రెడ్డికి సంబంధించిన కేసులో వీళ్ళందరూ ముద్దాయిలని మళ్ళీ వాళ్ళ అమ్మగారిని పంపిస్తాను మీ దగ్గరికి, ఆ ఫైల్ పాత ఫైలే తీసి తిరగదోడండి. ధైర్యం ఉంటే ఆ ప్రత్యూష రెడ్డి గారికి కారణమైన వాళ్ళు వెనకాల ఏ కులం వాళ్ళు ఉన్నారో, ఏ మతం వాళ్ళు ఉన్నారో మొత్తాన్ని ఎత్తి లోపలేయండి. ఆ తల్లి ఇప్పుడు కూడా ఫైల్స్ పట్టుకుని తమ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది. ఒకవేళ ఆ నేరగాళ్ళు పెద్దోళ్ళేమో తమరు పెద్దోళ్ళని వదిలేసి పేదోళ్ళ మీద, దళితుల మీద, వీళ్ళ మీద పడి వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తే మన హీరోయిజం బయటికి రాదు. ఇప్పుడు కూడా ఇతన్ని పట్టుకోవడం కరెక్ట్, కానీ మూవీ రూల్స్ ఎందుకు వదిలేసినారు? ఇంకా సపరేట్ వెబ్సైట్ లో ఒక 2-3 ఉన్నాయే, వాటి జోలికి మీరు పోలేరా? తెలంగాణలో ఇదేనా అట్టుడికి పోయే సమస్య? దీనివల్ల తెలంగాణ రాష్ట్రం గడగలాడిపోయిందా? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ వెనక్కి వెళ్ళిపోయిందా? ఏం కొంపలు మునిగిపోయినా ఈ కేసును పైకి లేపి విరోచిత కార్యక్రమాలు చూపిస్తున్నారు మీరు. మాకు అర్థం కావట్లేదు, ఆశ్చర్యం అవుతుంది. ఇది తప్పే, కానీ ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. అవన్నీ వదిలేసి కొండందవి నేను ఎలుకను పడతాను, నేను ఎలుకను చూడు ఎంత బాగా పట్టాను. ఈ ఎలుకనే కాదు, పెద్ద పెద్ద పంది కొక్కులు ఉన్నాయి, వాటిని కూడా పట్టుకొని మీ హీరోయిజం చాటుకోవాలా. అంతేగాని ఈ ఎలుకను పట్టుకున్నాను చూడండి నేను హీరో అంటే అవదు సార్. మీరు నిజంగానే హీరో, కానీ విలన్లు అందరినీ పట్టుకోవాలి. పెద్ద విలన్ ఒకలాగా, చిన్న విలన్ ఒకలాగా ఇలా చేయకూడదు కదా. సో బెట్టింగ్ యాప్ అన్నారు, బెట్టింగ్ యాప్ లో ఎంతమంది యాంకర్లు ప్రమోట్ చేసినారు, ఎంతమంది హీరోలు ప్రమోట్ చేసినారు? ఆ హీరోల బ్యాక్గ్రౌండ్ తెలుసా? వాళ్ళని టచ్ చేయగలరా? బెట్టింగ్ యాప్ లో వాళ్ళు ఇచ్చే పావల ముప్పావల కోసం హీరోయిజం లో ఉండే హీరోలు కూడా దాన్ని ప్రమోట్ చేసినారంటే వాళ్ళ దారిద్రానికి మనం జీ హుజూర్ చెప్పాలా. వాళ్ళ దారిద్రానికి అంత దారిద్ర్యప్రేమ దిగులో ఉన్నారు వాళ్ళు. ఈ బెట్టింగ్ యాప్లు లేని వాళ్ళ ఇంటద్దులు కట్టుకోలేకపోతున్నారు, కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నారు. సిగ్గనిపించట్లా? దీనివల్ల ఎంతమంది ప్రజల ప్రాణ నష్టాలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసి వాళ్ళ డబ్బులు దాంట్లో పెట్టుకొని ప్రాణాలు కోల్పోయి చచ్చిపోయినారు. మరి ఆ కేసుల్లో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా, వాళ్ళని టచ్ చేయరా మీరు? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకవైపైనా మీరు, రెండో వైపు చల్లరా? సో చాలా దారుణమైన ఘటన ఏంటంటే రవి కరెక్ట్ కాదు, తప్పే. కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన హీరోలు బాగా బడా హీరోలు, బాగా డబ్బున్నోళ్ళు, వాళ్ళు ఇచ్చే పావుల పేమెంట్ల కోసం కకృతి పడి ప్రజల్ని ఒక డైవర్షన్ తీసుకొచ్చేస్తారా? తప్పు కదా. సో దయచేసి నా ఉద్దేశం, గతంలో కూడా నేను సజ్జనార్ గారితో ఇదే చెప్పాను, కాస్త టైం ఇవ్వండి. వాళ్ళు దోషులా నిర్దోషులని నలుగురు ఒక్కటే మాట్లాడుకుందాం ఓపెన్ గా. తెలంగాణ కేసు మీరు ఒక లేడీ, నేను ఒక లేడీ,
మనం ఎక్కడైనా బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఎవరైనా అర్జెంట్ గా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒక ఫోన్ చేసుకుంటానంటే మనం ఫోన్ వాళ్ళ చేతికి ఇవ్వము. మనం లేడీస్ కాబట్టి సార్ సార్ నెంబర్ చెప్పండి సార్ అంట, మన ఫోన్ లో డైల్ చేస్తాం, స్పీకర్ ఆన్ చేసి వినండి అంటాం. లేకపోతే ఎవరికైనా పెన్ ఇస్తాం బ్యాంక్ లో సంతకం పెట్టడానికి, ఆ పెన్ ఇచ్చాక ఆ పెన్ ఇచ్చేసే వరకు మనం అక్కడక్కడే తిరుగుతాం. అంటే పెన్నును కూడా పోనివ్వం, ఫోన్ కూడా వాళ్ళ చేతికి ఇవ్వం. ఒక అమాయకంగా లేకపోతే ఒక అసహ్యంగా లేకపోతే ఒక అనుమానంగా ఉండే వాళ్ళకి ఎవరైనా ఒక ఆడపిల్ల బైక్ తాళం ఇచ్చి పోయి బాగు చేపించుకోరండి అంటదా? రాత్రి 11:30కి 10:30 ఆ టైంకి బాగు చేపించేవి అక్కడ ఏమైనా ఉన్నాయా? పోనీ పంచర్ పడేసే ఏమైనా ఉన్నాయా? సిర్పూర్కర్ కమిషన్ అడిగిన ఫస్ట్ ప్రశ్న, ఆ దరిదాపుల్లో ఎక్కడైనా ఒక పంచర్ మిషన్ ఉందా? ఎక్కడ పంచర్ వేయించుకుని వచ్చారు వాళ్ళు? ఎక్కడ పంచర్ వేయించమని పంపించింది ఆ అమ్మాయి? ఆడపిల్ల ఎవరైనా బైక్ తాళం ఇచ్చి అనుమానంగా ఉండే వాళ్ళకి బండి తీసుకుపోమని చెప్పిద్దా? ఆ కథ నమ్మి మమ్మల్ని నమ్మంటారు. లేకపోతే నలుగురు అనుమానికులు అనేటప్పుడు ఒకళ్ళని తెర మీదకి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చిన వాళ్ళతో మాట్లాడే అవకాశం కల్పించాలిగా. ఎన్కౌంటర్ ఫేకే కానీ వాళ్ళు నేరం చేశారనేది ఈ రోజు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నమ్ముతున్నారు. కానీ వాళ్ళు నేరం చేసే అవకాశం లేదు. అక్కడ నలుగురు లేరు, అంతా ఒక సీన్ క్రియేట్ చేసేస్తున్నారు అనేది చాలా చోట్ల అనుమానాలు ఉన్నాయి. మీరు అటువైపు అంటే మేము ఇటువైపు అంటాం. సరే ఎనీవే, వాళ్ళు దోషులు, మీ దగ్గర ఆధారం ఉన్నాయి, కోర్టులో పెట్టండి. మీరెవరు చట్టాన్ని చేతుల్లో తీసుకుని ఎన్కౌంటర్ చేసి మీ హీరోయిజం చూపించడానికి? ఇప్పుడు కూడా రవిని చంపేయమంటారా? మీరు చంపేస్తారా? ఎన్కౌంటర్లు చేసేస్తారా? తప్పు సార్. ఇప్పుడు మీరు చేస్తుంది కరెక్టే, కానీ ఈ కరెక్ట్ అన్ని విషయాల్లో చెయ్యండి. మీకు కావాలంటే ప్రత్యూష రెడ్డి గారు మదర్ని పంపిస్తాను, ఆ కేసుని చేయదండి. 5గురు కలిసి రేప్ చేసినారు ఒక ఇండస్ట్రీలో ఎదిగే ఒక ఆడబిడ్డని. మరి ఇండస్ట్రీకి సంబంధిత వాళ్ళు ఎవరు ఉన్నారేమో చూడండి. ఇప్పుడు ఇంకా కేసులు తిరగదోడండి. చాలా మంది హీరోలు సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రీలో హీరోలు సూసైడ్ చేసుకున్నారు. దానికి కారణాలు వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళని వెలికి తీయండి. సో ఇది అంటే ఇప్పుడు రజనీ గారు, మీరు ఎలా అయితే మాట్లాడుతున్నారో పబ్లిక్ కూడా ఈ మధ్య కాలంలో గత 2 రోజుల నుంచి అందరూ అదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే మోసాలు చేసిన వాళ్ళు, మిస్సింగ్ కేసులు, రేప్ కేసులకి సంబంధించిన కేసులు చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా పెద్ద వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ళు కూడా ఓపెన్ గా సర్జనర్ గారికి ఒక ఛాలెంజ్ విసురుతున్నాము, నీకు దమ్ముంటే ఇది పట్టుకుని చూపించు, ఇది చేసి చూపించు అని మాట్లాడుతున్నారు. అదేనండి, ఇప్పుడు ఎవరు అడిగినా ఒకటే అడుగుతాం, ఇది రాష్ట్రానికి వచ్చే విపత్తు ఏమీ కాదు. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఏం వెనక్కి పోదు. ఇతనేమి 100 మానభంగాలు చేయలేదు, లేకపోతే 100 మర్డర్లు చేయలేదు. ఇతన్ని పట్టుకొని ఏదో మీరు సొసైటీకి ఒక ఏదో పెద్ద వీరబొమ్మని పట్టుకున్నట్టుగా, మీరు అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ వాళ్ళు పట్టుకున్నట్టుగా మీరేమి మీ హీరోయిజాన్ని చాటుకొని అక్కర్లేదు. మీరు చేయగలరు, యు హ్యావ్ ద క్యాపబుల్. ప్రత్యూష రెడ్డి కేసు చేయండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి, నేను తెలంగాణకు పంపిస్తాను, ఛేదించండి. మీరు రిటైర్ అయిపోయే లోపల, రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నట్టున్నారు, రిటైర్మెంట్ లోపల ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని, ఆడబిడ్డ చావుకు కారణమైన వాళ్ళని, ఒక ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళనైనా సజ్జనార్ గారు పట్టుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అని మీరు చాటుకోండి. అంతేగాని అతను ఐబొమ్మ రవి వయసు ఎంత, అతను ఒక్కడే చేయగలడా? పోని మీరు 3 రోజుల నుంచి ఇంట్రాగేషన్ చేస్తున్నారు, అతను వెనకాల ఉండే బిగ్ బాసుల్లో లేకపోతే తెర వెనకాల ఉండేవాళ్ళు తీసుకురాగలరా? ఒకవేళ అతను వాళ్ళ పేర్లు చెప్పగలరా? ఒకవేళ చెప్పినా మీరు వాళ్ళని పట్టుకురాగలరా? ఇతన్ని కుమ్మి లోపలేస్తే మీకేమొచ్చింది చెప్పండి? ఐబొమ్మ ఒక వ్యక్తి నడపలేడు కదా, ఒక పెద్ద మహాశక్తి నడుపుతుంది కదా. ఆ శక్తి వెనకాల ఉండే వాళ్ళని తీసుకురండి. దాన్ని వాళ్ళు కూడా ఒక ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద తలకాయలేమో, ఒకటి సినిమా హిట్ అవడం కన్నా ఉండడం కోసం ఇంకొకటి ఇదంతా చేపిస్తున్నాడేమో. అన్ని సినిమాలు పైరసీ అవ్వట్లేదేమో. కొంతమంది పెద్ద సినిమాలు కొంత పర్టికులర్ వాళ్ళవే పైరసీ అయ్యి వాళ్ళకే ఆర్థిక నష్టం కలుగుతుందేమో. ఇది ఎవరన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద మైండ్ సెట్, పెద్ద పలుకుబడి కల్లవాడు చేస్తున్నాడేమో. ఐబొమ్మ రవి నోరు విప్పుతాడు కదా, విప్పిన వాళ్ళని పట్టుకు తెస్తారా? లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేమెంట్ తీసుకుంటారా? అసలు లా ప్రకారం లీగల్లీ రవి చేసింది పైరసీ, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన యాడ్స్ కూడా అందులో రన్ చేశాడు అని అంటున్నారు. అసలు రవి చేసిన తప్పుకి అసలు ఏం పనిష్మెంట్స్ ఉండొచ్చు రజనీ గారు మీ అంచనా ప్రకారం? యాక్చువల్లీ సెక్షన్స్ ఏనండి, ఇవి సెక్షన్స్ బిలో 7 years 3 years ఉన్నాయి కానీ అబౌట్ 10 years ఏమి లేవు. సో ఇవన్నీ అతని ఇంట్రాగేషన్ తీసుకొని అతని దగ్గర నుంచి ఎగ్జామినేషన్ ద్వారా కొంత సమాచారం సేకరిస్తారు. ఒకవేళ ఇలాంటి కేసుల్లో కూడా అరెస్ట్ పెట్టినా, అరెస్ట్ తర్వాత ఇమీడియట్ గా బెయిల్ వచ్చేస్తుందండి, అంత పెద్ద క్రైమ్ కింద ఏం రాదు. సో వాళ్ళ విలువైన సమయాన్ని విలువైన విషయాలకి కేటాయించమని మేము కోరుతున్నాం. దీనివల్ల ఈ ఐబొమ్మ రవి వల్ల ఎంతో మంది ప్రొడ్యూసర్లకి నష్టం వస్తుంది, ఎంతో మంది ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్లు కానీ, ఇండస్ట్రీలో ఎంతో మంది సినీ కార్మికులకు కానీ నష్టం వస్తుంది. కానీ రాష్ట్రానికి నష్టం వచ్చే సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి.
సో ఇప్పుడు వీళ్ళు అంటే కొంత వర్గం ఒక 1000 మందికి, ఒక 10,000 మందికి నష్టం వస్తుంది. కానీ ఒక 10 లక్షల మంది బానే ఉన్నారు. మీరు ఒక్కటి ఏం ఆలోచించాలంటే, సినిమా థియేటర్కి వచ్చేవాడికి 100 రూపాయల టికెట్ కి వాళ్ళ హీరో కోసం 500 టికెట్ అయినా కొనగలడు. ఎందుకంటే హీరో మీద అపరిమితమైన ప్రేమ వల్ల ఎప్పుడో సంవత్సరానికి వచ్చే 2-3 సినిమాలే కదా, 4-5 సినిమాలే కదా అని చూడడానికి ఇష్టపడతారు. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ 150 రూపాయలు, ఒక్క సమోసా 70 రూపాయలు, 2 సమోసాలు కలిపి 150 రూపాయలు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు వాటిని కంట్రోల్ చేయలేరా? మీరు వాటిని కంట్రోల్ చేయండి. కార్ పార్కింగ్ కి 150 రూపాయలు, బైక్ పార్కింగ్ కి 50 రూపాయలు ఇలా వసూలు చేస్తున్నారు కదా, అవి కంట్రోల్ చేయండి. మేము పైరసీ వీడియోలు కూడా చూడము. టికెట్ 200 రూపాయలు, 300 రూపాయలు మేము పెట్టుకుంటాము. ఆన్లైన్ లో టికెట్లు అమ్మేసినామంటూ బ్లాక్ లో టికెట్లు ఎందుకు అమ్ముతున్నారు? 100 రూపాయల టికెట్ అమ్మే టికెట్ ని 1000 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు? సో ఒకటే మీ అంచనా ప్రకారం అంటే ఈ కేసు నిలబడదు, ఎక్కువ కాలం నిలబడదు, వెంటనే బెయిల్ వస్తుంది అని చెప్పి ఆయనకి సంబంధించిన అడ్వకేట్ కూడా నేను వితిన్ 1 వీక్ లో బెయిల్ తీసుకొచ్చి చూపిస్తాను, అందుకే అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. నిలిచే కేసు కాదంటారా రజనీ గారు? ఇది నిలవదు. కానీ ఈ కేసు ఎందుకు ఎత్తుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ పైరసీ కేసే, దాన్ని ఇంత హైలైట్ చేసి చూపించుకోవాల్సిన పని లేదు. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ తెలంగాణ గానీ అందరు గానీ ఎక్కడైనా ఉంటది. ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డైవర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు తెర మీదకి ఇలాంటి కేసు తీసుకొస్తారు. దీనివల్ల తెలంగాణలో ఏదైనా ఇంపార్టెంట్ కేసు, ఇంపార్టెంట్ ఇష్యూని డైవర్ట్ అయిపోతుందో. ఇప్పుడు కూడా ఎందుకంటే నాకు 4-5 ఛానల్స్ కూడా ఐబొమ్మ రవి గారి గురించి మాట్లాడదామా రజనీ గారు, అదేంటి సార్ మీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతకంటే పెద్ద టాపిక్ లేదా? ఇంకేదైనా సబ్జెక్ట్ అడగచ్చు కదా, కృష్ణా జలాల గురించో ఇంకోటో అవేం లేవా అంటే అవేమీ లేవండి, ఇదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అని. ఇది ట్రెండ్ చేస్తున్నారంటే ఇంకొక దాన్ని ఏదో డైవర్ట్ చేస్తున్నారు. సో తెలంగాణ చాలా ఇష్యూస్ తో ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉంది. బట్ నాకు ఈ మధ్య కాలంలో సజ్జనర్ గారు టేకప్ చేసిన దగ్గర నుంచి ఒక రేప్ ఘటన లేదు, ఒక మర్డర్ ఘటన లేదు, ఎక్కడ మీడియాలో బయటికి రావట్లా. అంటే ఘటనలే జరగట్లేదా, వాటిని ఫోకస్ చేయట్లేదా? అంటే ఏదైనా మాకు చెప్తే మీడియానే కదా తెలిసేది, మాకు మీడియా ద్వారానే కదా. సో సంథింగ్ ఏదో జరుగుతుందండి అనవసరంగా. ఇది ఒక పెద్ద హీరోయిజం. ఇప్పుడు రవి ఏడో పెద్ద ఒక టెర్రరిస్ట్, అతని వల్ల రాష్ట్రానికి బాంబు పెట్టి పేల్చేసినట్టుగా అతన్ని ఇంట్రాగేషన్, ఎగ్జామినేషన్, ఎవరు 3 రోజుల్లో తెలుసుకోలేకపోయారు ఎవరో. మీరు ఒక్కసారి గన్, రివాల్వర్ పైకి పేలిస్తే అవతలోడికి నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా, మరి ఎందుకు చెప్పలేదు? 3 రోజులు అయింది నిజాలు చెప్పకుండా. సరే 3 రోజులు నిజాలు చెప్పాడు. ఇండస్ట్రీలో ఒక పెద్దోడు కావాలని కొంతమంది సినిమాలు ఆడనీకుండా పైరసీ చేయమన్నాడు. ఆ పెద్దోడిని పట్టుకుంటారా మీరు? ఆ పెద్దోడిని తీసుకొచ్చి ఎగ్జామినేషన్ చేస్తారా? ఏమి జరుగుతుందో మాకైతే తెలియట్లేదు. కానీ బియాండ్ ద ఎంక్వైరీ ఆర్ ఎగ్జామినేషన్, సజ్జనర్ సార్, ఇది అంత పెద్ద రాష్ట్రానికి క్లిష్ట పరిస్థితుల్లో ఉండే కేసేమీ కాదని భావిస్తున్నాను. మిగతా కేసులు కూడా పర్యవేక్షించండి. బెట్టింగ్ యాప్ లో పెద్ద సినిమా హీరోలు పావుల ముప్పావుల పేమెంట్ కి కక్కుర్తి పడి బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది చచ్చిపోయిన పరిస్థితి, ఎంతో మంది ఎన్నో కోల్పోతున్న పరిస్థితి. ఆ హీరోలను కూడా దయచేసి మీరు ఇదే ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో ఇంట్రాగేషన్ చేయండి. మొన్న మధ్య స్టేషన్ బెయిల్ ఇచ్చి యాంకర్ శ్యామలని, తర్వాత ఎవరో ప్రకాష్ రాజ్ గారు, ఇంకెవరో చాలా మంది ఉన్నారు, పెద్ద హీరోలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరిని తెర మీదకి చూపించట్లేదు. మరి వాళ్ళని కూడా ఇలాగే ఇంట్రాగేషన్ చేస్తారా? ఇలాగే ఎగ్జామినేషన్ చేస్తారా? బెట్టింగ్ యాప్ ద్వారా ప్రాణాలు కోల్పోయినాయి కదా ఈ పైరసీ చేయడం వల్ల, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, సినిమా ఇండస్ట్రీకే. కానీ బెట్టింగ్ యాప్ వల్ల ఆ ప్రజల ప్రాణాలకి, అంటే సొసైటీకి నష్టం జరిగింది. సొసైటీ మొత్తానికి నష్టం జరిగింది. ఈ సినిమా పైరసీ వల్ల కొంత విభాగానికి నష్టం జరిగింది. ఇది కూడా నష్టమే కాదనట్లేదు, కానీ దానివల్ల పెద్ద నష్టం జరిగింది, సొసైటీకి నష్టం. సో ఈ నష్టం చేసిన వారిని పెద్ద హీరోలు ఉన్నారండి, కంచు మనలో కూడా చూడలేని హీరోలు. ఆ హీరోలు కూడా దయచేసి సజ్జనర్ గారు పట్టుకురండి, ఇలాగే ఇంట్రాగేషన్ చేయండి, ఇలాగే ఎగ్జామినేషన్ చేయండి. వాళ్ళకి కూడా ఇదే సెక్షన్స్ అంటే మనం చెప్తున్నాం కదా, 666 ఈడీలు ఇవన్నీ వర్తిస్తాయా ఐటీ యాక్ట్ లో? ఎనీవే చూద్దామండి. ఆయన గొప్పగా లా అండ్ ఆర్డర్ పరిపాలించాలని, పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం లేకుండా పనిచేయాలని, ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని కప్పెట్టి లేకపోతే ఒక కుర్రోడిని పట్టుకొని కుమ్మేస్తే, ఇప్పుడు అతనేమి మనకు చుట్టం కాదు, కానీ అతనితో పాటు మిగతా వాళ్ళని కూడా పట్టకరండి. అతనేమి రాష్ట్ర విపత్తు సమస్య ఏమీ రాలేదు. పైరసీ, దానికి కాపీ రైట్స్ యాక్ట్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అవన్నీ కూడా ఉరి తీసేసి లైఫ్ టైం పడే ప్రెజెంట్మెంట్స్ ఏం కాదు. సో చట్టరీత్యా చర్యలు తీసుకోండి, మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి అని మా ఆవేదన. ఓకే రైట్ రజనీ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది జాయినింగ్.